మన స్పెషల్ అకేషన్కి మనమే కేక్ చేసుకుంటే ఎలా ఉంటుంది? ఓవెన్ లేకుండా ఇంట్లోనే కేక్ బేక్ చేయడం ఇది సెకండ్ టైం. ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. మైదా, బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా నేను ఒక బౌల్లోకి తీసేసుకున్నాను. ఆయిల్, కర్డ్ ఇంకా షుగర్ అయితే బాగా బ్లెండ్ చేసేసుకున్నాను. అది సిల్కీ టెక్స్చర్ వచ్చాక మైదా ఉన్న బౌల్లో వేసి ఫుల్గా కలిపేసి కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకున్నాను. మనం చేసేది చాక్లెట్ కేక్ కాబట్టి నేనైతే 2 స్పూన్స్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని కొంచెం మిల్క్ యాడ్ చేసుకుంటూ గెడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి అండ్ ఫుల్గా సిల్కీ టెక్స్చర్ రావాలి. నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కన్సిస్టెన్సీ వచ్చినంత వరకు బాగా కలుపుకొని నేనైతే డిమార్ట్లో ఈ హార్ట్ షేప్ మౌల్డర్ తీసుకున్నాను. ఈ మౌల్డర్లోకి కొంచెం ట్రాన్స్ఫర్ చేసి పైన అయితే డ్రై ఫ్రూట్స్ ఇంకా చాక్లెట్ యాడ్ చేసాం. అలా దానిపైన ఇంకొక లేయర్ అయితే వేసుకున్నాము. ట్రస్ట్ మీ, రిజల్ట్ అయితే నిజంగా చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు క్వాంటిటీ మెజర్మెంట్స్ కావాలంటే కామెంట్ చేయండి. లుక్ ఎట్ ద అవుట్పుట్. మా యానివర్సరీకి అయితే నేను చేసిన కేక్ ఇది. నచ్చితే వీడియోని లైక్ చేసేయండి.